మనవి చేసుకుంటూ, ఇదిగో తండ్రి, జరుగుతున్న ప్రతి అల్లరిని తండ్రి అయినా మీరు తీసివేయండి. నా దేవా, మీ బిడ్డలమైన మా మనస్సులలో నా దేవా మనశ్శాంతిని, నెమ్మదిని దయచేయమని వేడుకుంటూ, నా దేవా ఇదిగో విననే ఉన్న మీ బిడ్డలమైన మేమందరం తండ్రి ఆసక్తితో శ్రద్ధగా వినేలా కృప చేయమని వేడుకుంటూ, మీరే మాతో మాట్లాడవలసినదిగా ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన మనవులు తండ్రి మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన క్రీస్తు నామములో సమర్పించుచున్నాం మా దేవ. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి జరుగుతున్న గత 24 తారీఖు నుంచి 24వ తేదీ నుంచి మనకు తెలియంది కాదు, క్రైస్తవ సమాజంలో మామూలు మరి అలజడి కాదు ఇది. దైవజనులు మరణించడం వలన కలిగిన అలజడి క్రైస్తవ్యం అంతటిని అతలాకుతలం చేస్తున్నది, అది నిజం. కాబట్టి దాని గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. అలాంటి ఏమైనా అలజడి ఉంటే ప్రతినిత్యం మరి టీవీలో కానీ, న్యూస్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ విపరీతంగా ట్రోల్ చేస్తూ క్రైస్తవులను విమర్శిస్తున్నారు, మనం చూస్తున్నాం కదా. అలాంటి మరి ఆందోళన మీకేమైనా ఉంటే దాన్ని నివృత్తి చేయడానికి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒకవేళ అలాంటి ఆందోళన కానీ అలాంటి ఏది మీ మనసులో లేకపోతే మరి మరొక దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మీ మనసులో ఏది ఉంటే దాని గురించి మాట్లాడడానికే నేను ఇక్కడ నిలబడ్డాను. మరి క్రైస్తవ్యం అంతా చనిపోయిన దైవజనులు ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరుగుతున్న అల్లరి అలజడి మనకు తెలిసిందే. అలాంటి దానివల్ల మీ హృదయం ఏమన్నా, మీ మనస్సు ఏమన్నా గాయపడుతుందా? గాయపడితే చెప్పండి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. గాయపడుతుందా, గాయపడట్లేదా? ఇబ్బంది అనిపిస్తుందా లేదా? మీరు ఇంటి దగ్గర ఇబ్బంది పడుతున్నారా లేరా? వెరీ గుడ్. ఇబ్బంది పడుతున్నారు కనుకనే నేను చెప్పాలనుకుంటున్నాను. మీ మనస్సులలో లేనిది నేను చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పరచడం ఇంకా భావ్యం కాదు గనక, మీ మనసులలో ఉన్న మరి ఆ వేదనను తగ్గించడానికి, దేవుని వాక్యం మనకు ఆదరణ కలిగించడానికి ఈ మాటల్ని నేను చెబుతున్నాను. ఓకేనండి. మరి జరుగుతున్న అల్లరిని మనం చూస్తుంటే ఒకవైపు క్రైస్తవులు, మరొక వైపు మతోన్మాదులు అని మనం అనుకుంటున్నాం. వారు అనే కొలది మనము అనుకుంటూ పోతే ఏం జరుగుతుంది అని అంటే అల్లరి మాత్రమే జరుగుతుంది. మత సామరస్యం దెబ్బతింటుంది. కాబట్టి వీటన్నింటికి పులి స్టాప్ పడాలంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం రావాలి. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తేనే మనకు సరి అయిన న్యాయము, సరి అయిన మరి వివరణ అనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఒక్కసారి మనము యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. చాలు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఆయన ఇచ్చిన ఒకే ఒక మాట మనకు చాలు. ఏంటి అనంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యం లేదా యేసుక్రీస్తు రాజ్యం, మనం రాజ్య వారసులుగా మనం మారిపోయాం కనుక మనం అందరం దేనికి సంబంధించిన వారమాట? ఈ లోక సంబంధమైన రాజ్యంలో మనం లేం. ఏ రాజ్యంలో ఉన్నాం మనం? పరసంబంధమైన రాజ్యంలో ఉన్నాము. అందుకే ప్రభువు మాట్లాడుతూ
నువ్వు రాజువా అని పిలాతు ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు మహానుభావులు మన దైవము, ఆయన దైవమే గనక దైవపు మాటలే మాట్లాడాడండి. ఈరోజు బైబిల్ని అడ్డుపెట్టుకొని, క్రైస్తవ్యాన్ని అడ్డుపెట్టుకొని ఏదేదో చెయ్యాలని, అమాయకులైన క్రైస్తవులను రెచ్చగొట్టాలని క్రైస్తవులలో నుంచే చాలామంది బయటకొచ్చారు. మనం గమనించాలి. అపవాది జరుగుతున్న దాన్ని మనకు చాలా అందంగా చూపిస్తుంది. అది నిజమే అనిపించే విధంగా చూపిస్తుంది. కాబట్టి అది నిజమా కాదా అని మనకు తెలియాలంటే ప్రభు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇకపోతే ఏమంటున్నారంటే, మనం అందరం ఏం చేయాలట? ఏం చేయాలని వాళ్ళు అంటున్నారంటే, మనకంటూ ఒక పార్టీ ఉంటే బాగుంటుంది. ఏమంటే బాగుంటుంది? మనకంటూ ఒక పార్టీ ఉంటే బాగుంటుంది. పాల్ గారు ప్రజాశాంతి పార్టీ పెట్టారు. అలాంటి ప్రజాశాంతి పార్టీలో గనక మనం చేరాలి, లేదంటే మనకంటూ ఒక సొంత పార్టీని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మన తరపున మాట్లాడడానికి అసెంబ్లీలో కానీ, లోక్సభలో కానీ ఉండాలి కొంతమంది అని అనుకుంటున్నారు. మరి ఇవన్నింటికి పులి స్టాపు పడాలంటే, ఇవన్నింటికి నిజ నిర్ధారణ, నిజమైన మరి సత్యం ఏంటో మనకు తెలియాలంటే వాక్యం దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగిస్తున్నారు. ఎవరు అప్పగిస్తున్నారు? యూదులు. యూదులు ఆయన మీద లేని, అంటే తప్పుడు నిందలను మోపి, నేరాలను మోపి ఆయనను చంపాలన్న కుట్రతోని యూదులు ఉన్నారు. అలాంటప్పుడు ప్రభువు పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటనే ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్న మాట. ఏమంటున్నాడు ఆయన? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనదే అయితే నా శిష్యులు ఏం చేసేవారు? పోరాడేవారు. అంటే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు, లేదా నేను వారికి అప్పగించబడకుండునట్లుగా నా శిష్యులు పోరాడుదురు. అంటే నా శిష్యులు పోరాడతలేరు అని అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని అర్థం. అంటే ఎందుకు శిష్యులు పోరాడతలేరు ఈయనను అప్పగించకుండా ఉండేందుకు? ఎందుకని పోరాడతలేరంటే ఆ రాజ్యము లోక సంబంధమైనది కాదు. ఒకవేళ లోక సంబంధమైన రాజ్యమే అయితే అప్పుడు పోరాడతారు. ఇప్పుడు మనం ఈ లోకానుసారంగా పోరాడాలి అని అంటే అప్పుడు మన రాజ్యం ఏ సంబంధమైనది ఉండాలి? లోక సంబంధమైనది ఉండాలి. ప్రభు వాళ్ళు పిరికివారు, వాళ్ళకు చీమునెత్తురు లేదు, వాళ్ళు పోరాటం చేయని వారు, వారు ఇంటికే పరిమితమైన వారు, ప్రార్థనలకే పరిమితమైన వారు అని, అందుకే వారు పోరాడతలేరని చెప్పట్లేదు దేవుడు. ఎందుకు పోరాడలేదట? నా రాజ్యం లోక సంబంధమైనది కాదు గనక వాళ్ళు పోరాడలేదు. ఒకవేళ నా రాజ్యం లోక సంబంధమైనదే అయితే వాళ్ళు ఖచ్చితంగా పోరాడే వాళ్ళే. ఇప్పుడు మన తరపున పోరాడడానికి ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు మన తరపున పోరాడటానికి? దేవుడే ఉన్నాడు. నిజముగా ఒక పార్టీ పెట్టుకొని కనుక అసెంబ్లీకి కానీ లోక్సభ కానీ పంపించామనుకోండి, మన తరపున మాట్లాడతారా? ఈ పేరు చెప్పుకొని వాళ్ళు స్వలాభం పొందుతారే తప్ప మన తరపున మాత్రం అస్సలు మాట్లాడరు. ఇది దేవుడు చెప్పిన సత్యము. ఆ ప్రయత్నం కూడా పౌలు గారు చేశారు, పేతురు గారు చేశారు. ఏం చేశారు? అప్పగింపబడుచున్నప్పుడు కత్తి తీసి నా ప్రభువును ఎందుకు మీరు తీసుకెళ్తున్నారని చెప్పి సైనికుని చెవిని తెగి నరికిన సందర్భాన్ని మనం చూస్తాం. అప్పుడు నువ్వు చేసేది బాగుంది, నువ్వు ఒక ముఠాను తయారు చేసుకో, లేకపోతే నువ్వే ఒక పార్టీని పెట్టు, వాళ్ళందరినీ నీ వెనకాల తిప్పుకొని మనమందరం ఒక బలంగా ఉండాలి, మీరు ఎంచుకున్న పోరాటం మంచిదే అని దేవుడు పేతురు గారిని అన్నారా? నువ్వు చేస్తున్నది తప్పు అన్నాడా? నువ్వు చేస్తున్నది తప్పు. కత్తి పట్టకూడదు, తుపాకీ పట్టకూడదు, వెపన్ పట్టకూడదు, ఆయుధాలు ధరించకూడదు. మీ ఆయుధం ఏంటిది మరి? ప్రార్థనే మీ ఆయుధం. మీరు అది చేయడానికి రాలే మీరు ఇక్కడికి. మరి ఎందుకు వచ్చారు? మీరు ఈ లోకంతో పోరాడడానికి రాలే.
ఈ లోకంలో ఉన్న విధంగా లోకానుసారంగా పోరాటం చేయడానికి రాలే మీరు అని పేతురు గారిని ప్రభువైన క్రీస్తుల వారు వారించినట్టుగా, అంటే మానివేసేటట్టుగా చేశాడు తప్ప మీరు చెయ్యండి అని వారిని ఒక గ్రూప్ కావాలని ఏర్పరచలేదు. ఈరోజు క్రైస్తవులందరూ ప్రవీణ్ ప్రగడాల గారు మరి దైవజనులు మరణించడం చేత ఏ విషయంలో ఎలా మారిపోతున్నారంటే శరీరానుసారులుగా మారిపోతున్నారు. ఆయన చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు. ఎవరైనా శిష్యులు కానీ ఆనాడు ఉన్న క్రైస్తవులు కానీ మాకు న్యాయం కావాలి అని వెళ్ళారండి? అలాగని నేను వెళ్ళకూడదు, మాట్లాడకూడదు అనట్లేదండి. మన పరిమితుల వరకే మాట్లాడాలి. వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోకూడదు. వాళ్ళు అంటే మనం తిరిగి అనకూడదు. వాళ్ళు మన గ్రంథాల మీద మాట్లాడితే మన గ్రంథాలలో ఒప్పుందని మన గ్రంథాల గురించే మనం మాట్లాడాలి తప్ప మీరు మా గ్రంథాల గురించి మాట్లాడేది కదా, మేము మీ గ్రంథాల గురించి మాట్లాడతామనే ఆ రెచ్చిపోయి ప్రతిగా మనం చేయకూడదు. ఒకవేళ చేస్తే జరిగేది ఏంటి చెప్పండి? అల్లర్లు తప్ప ఏమీ లేదు. ఈ అల్లరికి కారణం ఎవరో తెలుసా? అపవాది. అంటే అపవాదికి మనం చోటిచ్చే వారిగా మనము ఉండకూడదు. అపవాదికి చోటిచ్చే వారిగా మనం ఉండకూడదు. అవసరమైతే కాదు, ఖచ్చితంగా మన బైబిల్ గురించి, దేవుడు చెప్పిన మాటల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. మనం సువార్త ఎలుగెత్తి చెప్పాలి. మనకు థ్రెట్ ఉన్నదని తెలిసినా, చంపుతారని తెలిసినా, ఏది చేసినా సువార్త చెప్పాల్సిందే. కానీ పొరపాటున కూడా ఇతరుల గురించి మనం మాట్లాడకూడదు. ఇతర గ్రంథాల గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళ గ్రంథాల గురించి మనం మాట్లాడి వారి మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మనం మాట్లాడితే వారు చేసిన తప్పునే మనం చేస్తున్నాం కదా. అయినా మాట్లాడడం వల్ల అల్లరి తప్ప సమాధానం ఉంటుందంటే అస్సలు ఉండదండి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయితే మీరు పోరాటం చేయండి. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే మీరు పోరాటం చేయండి. ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధం అయితే నా శిష్యులు పోరాడతారు. ఎందుకు పోరాడలే అంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. కిందికి అలాగే చదువుదాం. నెక్స్ట్, నా రాజ్యము 36వ వచనం మరలా. వెరీ గుడ్. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. నెక్స్ట్, అందుకు పిలాతు, నువ్వు రాజువా ఆయన అడగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే. ఎందుకోసం వచ్చాడట ఆయన? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టిన రాజునే తప్ప లోకములో లోకానుసారంగా పోరాటం చేయడానికి, లోక సంబంధమైన రాజ్యం కొరకు నేను రాలేదు. నేను ఎందుకోసం వచ్చానంటే నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాను. అందుకే ఈ లోకమునకు బయలుదేరి వచ్చి తిని. అంటే మనం దేని గురించి మాట్లాడడానికి ఉన్నాం ఇక్కడ? ఈ లోకంలో రాజ్యం చేసి ఈ లోకంలో అధికారం చేయడానికి రాలేదు. మనం లోకాధికారం గురించి మనం రాలేదు. దైవాధికారాన్ని ఈ లోకంలో స్థాపించడానికి వచ్చాం. ఆ దైవాధికారమే సత్యం. ఆ సత్యం గురించి చెప్పడానికే మనం వచ్చాం తప్ప ఈ లోకంలో ఉన్న వారిని ముఠాగా తయారు చేసుకోవడానికి మనం రాలేదు. దయచేసి ఆ ఆలోచన మనకు ఉండకూడదు. మనం మాట్లాడితే బైబిల్ గురించే మాట్లాడాలి. బైబిల్ గురించి తప్ప వారి గ్రంథాల గురించి మాట్లాడడానికి మనకు హక్కు లేదు, ఎవరికి కూడా హక్కు లేదు. రాజ్యాంగం మనకి ఇచ్చిన మంచి హక్కు ఏంటి? మీ దైవాన్ని మీరు నమ్ముకోండి, మీ దైవాన్ని మీరు ప్రకటించుకోండి అనే ఆర్టికల్స్ ఉన్నాయి రాజ్యాంగంలో. అంతే తప్ప ఇతరుల యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదు అనేది ఉంది. ఇప్పుడు ఇతరుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తే తప్పా కాదా? అది తప్పే. వాళ్ళు చేస్తుంది తప్పైనప్పుడు మీరు మా గ్రంథం గురించి మాట్లాడారు కనుక, మా దేవుని గురించి మాట్లాడారు కనుక మీ దేవుని గురించి మేము మాట్లాడతామని ఒకవేళ అనుకుంటే వారు చేసిన తప్పే ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మనం కూడా చేస్తున్నాం. ఎంతవరకు నిజం చెప్పండి? దీనివల్ల అల్లరి వద్దు మనకు.
అందుకే దేవుడు చక్కగా చెప్తున్నాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను, మిగతా దాని గురించి మాట్లాడడానికి రాలే నేను. మిగతా దాని గురించి మాట్లాడడానికి రాలే, సత్యం చెప్పడానికి వచ్చిన. అందుకే ఈ లోకానికి బయలుదేరి వచ్చాను, లోక సంబంధమైన రాజ్యం కోసము రాలేదు. మరి మనం దేనితోని పోరాడాలి? మన పోరాటం ఎవరితోని? ఒకసారి చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంతకుముందు మనం చదువుకున్న వచనమే, 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. ఏలయనగా ఇది, ఏలయనగా మనము పోరాడినది. 11వ వచనం కూడా చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలుగునట్లు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంటే అపవాది తంత్రములను ఎదిరించాలి. మనం ఎదిరించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. ఏంటో సర్వాంగ కవచం గురించి చెప్తున్నాడు, ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది, అది మనము పోరాడేది శరీరులతో కాదు. ఎవరితో కాదు మనం పోరాడేది? శరీరంతో కాదు, మన ఎదుటున్న వారితో పోరాది కాదు. చాలామంది ప్రభుత్వంతో పోరాటం, పోలీసులు సరిగా చెప్పలేదని వాళ్ళతో పోరాటం. వద్దు, మనకు న్యాయం జరగదని తెలుసు, మనకు న్యాయం జరగదు అని తెలుసు ఆల్రెడీ. అలా అని అధికారులను అని వారిని దూషించి వీరిని దూషించడానికి మనం లేము, మనం దూషించడానికి లేము. ఆ పట్టుకోవడానికి వచ్చిన ఆ సైనికుని చెవిని తెగనరికిన పేతురును వారించి, ఆ బాధపడుతున్న చెవి నరకబడి బాధపడుతున్న ఆ సైనికుని చెవిని మరలా అతికించిన గొప్ప మనసు దేవునిది. వాళ్ళని ఏదో దూషించడానికి, వాళ్ళని ఏదో తిట్టడానికి మనం లేము ఇక్కడ. సరే, మనకి ఎట్లాగలా చేస్తారు వాళ్ళు, మనకి ఎలాగలా చేస్తారు వాళ్ళు, ఖచ్చితంగా మనకు అవన్నీ జరిగేటివే. కాబట్టి వారి మీద దూషించడానికి లేము. మనం పోరాటం చేయాల్సింది మన శత్రువుల మీద కాదు, మనం శత్రువులను ఎంచుకుంటున్న మనుషుల మీద కాదు మన పోరాటం. ఎవరి మీద మన పోరాటం? మరి అక్కడ చెప్తున్నాడు, మీరు మీ పోరాటం మనుషులతో కాదు కానీ మీరు పోరాడున్నది శరీరులతో కాదు. శరీరులతో అన్నక్కడ ఇన్పుట్లో 2 ఉన్న చూడండి, రక్త మాంసములతో కాదు మనం పోరాటం చేయాల్సింది. చాలా జాగ్రత్త. యూట్యూబ్లో వచ్చే ఏ విషయాలను మీరు నమ్మకండి దయచేసి. ఆ మాటలు వింటున్నంత సేపు చాలా బాగా అనిపిస్తుంది, నిజమే కదా అనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది, పోరాటానికి వెళ్ళాలనిపిస్తుంది. తప్పు. యూట్యూబ్లో వింటున్న ఈ జరుగుతున్న ఈ అల్లరిని గురించి ఏదైనా వాక్యం, ఏదైనా మాటలు మీరు వింటే వాటిని పట్టించుకోకండి. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో మనకు అర్థం కావట్లేదు. వాక్యం ఉన్నది కనుక మనం ఏం చేస్తాం? వాక్యం బట్టి అనాలిసిస్ చేసుకుంటున్నాం. ఒకవేళ వాక్యమే లేకపోతే చాలామంది రెచ్చగొడితే వాళ్ళతో పాటు కలిసిపోయి అసలు సువార్త ప్రకటించకుండా మనమే చేసుకుంటున్నాము. కాబట్టి యూట్యూబ్లో మీరు ఏది విన్నా దాన్ని పక్కన పెట్టేసండి. ఎందుకు? అన్నీ దేవుడు చూసుకుంటాడు. దేవునికి తెలియకుండా జరిగిందా ఇది? దేవునికి తెలిసే జరిగింది కదండి. దేవుడే హతసాక్షిగా అప్పగించాడో, అది ఏది జరిగిందో మనకు తెలియదు. దేవుడు అప్పగించాడు, అయిపోయింది. దేవుడు కాపాడాలనుకుంటే ఖచ్చితంగా కాపాడుతాడు. దేవుడు పర్లేదు అనుకుంటే వదిలేస్తాడు ఆయన. ఆ వదిలేసిన వాళ్లకు మంచి జీవితం ఉంది. ఇంకా బతికున్న వారికి మనకు బాధ్యత ఉంది. బాధ్యత మరిచి బాధ్యతహీనంగా మనము ప్రవర్తించకూడదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాం? మనము పోరాడేది రక్త మాంసములతో కాదు. మరి ఎవరితో పోరాడాలి? మనము ఎవరితో పోరాడాలి? చూడండి, ఉన్నారట ఎవరో వాళ్ళు ఉన్నారు చూడండి. ప్రధానులతోనూ అధికారులతోనూ, అంటే అధికారులతో అంటే ఈ లోక సంబంధమైన అధికారులు కాదు. ప్రధానులు అంటే ఈ లోక సంబంధమైన ప్రధానులు కాదు. ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం మనుషులతో కాదట పోరాడేది, రక్త మాంసాలతో కాదు మనం పోరాడేది. దురాత్మలలో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, లోక సంబంధమగు అంధకార సంబంధమగు లోకనాథులు ఉన్నారు.
అంధకార సంబంధమైనటువంటి శక్తులున్నాయి. వారందరూ దురాత్మల సమూహం. ఎక్కడున్నారు? ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడాలి తప్ప శరీరులతో కాదు మనం పోరాడేది. శరీరులతో మనం పోరాటం చేసేది శరీరులతో కాదు. కాబట్టి ముందుకెళ్తే మనము ఒక మంచి మాట చెప్తున్నాడు, చూద్దాం. మనం ధరించుకోవలసిన యుద్ధోపకరణాలు ఏంటట? యుద్ధోపకరణాలు చూడండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకోవాలి. సత్యమును దట్టి నీతి అనే మైమరుపు. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని నిలవబడాలి. మనం చేయాల్సింది ఏంటిది? సువార్త. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరు మనం తొడుక్కోవాలి. సువార్త వలన సిద్ధ మనసును జోడును మనం తొడుక్కోవాలి. అంటే సువార్త ప్రకటించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అది ఏదైనా కానీ. సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు జరిగింది అనుకోండి, మహా ఆనందం. చనిపోయామనుకోండి, మహాభాగ్యం. ఇంకా సువార్త ప్రకటిస్తూనే ఉన్నామనుకోండి, జీవించి, మహాభాగ్యమే. చనిపోయిన వాళ్ళే గొప్పవాళ్ళు కాదు, చనిపోకుండా చనిపోయేంత వరకు దేవుని పనులు చేసిన వాళ్ళు కూడా గొప్పవారే. ప్రాణాలను పోగొట్టుకోవడం అనేది క్షణికంగా జరిగిపోతుంది, క్షణిక కాలంలో జరిగిపోతుంది. దినదినము చనిపోతున్నాడు పౌలు గారు, దినదినం చనిపోతున్నాడు. ఎవరు తక్కువ కాదు ఇక్కడ. అలా హతసాక్షులుగా మారిన వారు కూడా తక్కువ కాదు. కానీ మనం ఏం చేయాలట? ఆయుధాలు ధరించుకోవాలి. ఏ ఆయుధాలు ధరించుకోవాలి? సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, సువార్త వలన సిద్ధ మనసును జోడు మన పాదములకు తొడుగుకోవాలి. నెక్స్ట్, ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. విశ్వాసం, నమ్మకం. మన దేవుడు మన తోడున్నాడు, ఆయన మాట్లాడతాడు. మన వైపున మాట్లాడడానికి ఒకరు అవసరం కదా అని అనుకోవద్దు. మన వైపున మాట్లాడడానికి దేవుడే ఉన్నాడు. మనం వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో కూడా దేవుడే మనకు ఆ సమయంలో అనుగ్రహిస్తాడు. అంతే తప్ప ఏదో మనతోటి ఎవరో మాట్లాడతారు అనుకొని, ఏదో చేస్తారనుకుంటే మనల్ని చూసుకొని వాళ్ళు లాభాలు పొందడానికి తప్ప మనకు న్యాయం చేసేవారు ఎవరు లేరు. అవి చేయమని కూడా ప్రభువు కోరుకోలేదు. మీరేం చేయాలి? నేను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చిన, సత్యాన్ని ప్రకటించడానికి వచ్చిన, అందుకే ఈ లోకానికి వచ్చిన. మీరు కూడా ఏం చేయాలి? సమాధాన సువార్త వలన సిద్ధ మనసును మీరు ధరించుకోండి. నీతి, సత్యమను వాటిని మీరు కట్టుకోండి. విశ్వాసం అనే డాలును పట్టుకోండి. అంటే నేను దేనికోసం వచ్చానో మీరు దానికోసమే పోరాడండి తప్ప ఈ లోక సంబంధమైన పోరాటంలో మునిగిపోయి, అసలు పోరాటం మర్చిపోయి ఈ లోకంలో వ్యర్థంగా మనం బ్రతకకూడదు. ఈరోజు చూడండి, యూట్యూబ్ చూస్తే చాలు, రండి రోడ్ల మీదకి రండి. నిజమే, తప్పులేదు. ఎంతకాలం? ఈరోజు యేసు ప్రభు యొక్క గుడ్ ఫ్రైడే కూడా మర్చిపోయారండి. ఆయన మరణ సమాధి పునరుత్థానాన్ని కూడా మర్చిపోయారు. దానికి సంబంధించిన సువార్త అనేది సోషల్ మీడియాలో జరగట్లేదు. ఎప్పుడు ఎక్కడ చూసినా, ఏ టైంకి చూసినా ఈ అల్లరిలే తప్ప అసలు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని, ఇదిగో ఆయన శరీరమైన రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. ఈరోజు ఈ గత వారం 10-15 రోజుల నుండి అసలు మొత్తం మర్చిపోయారు మన వాళ్ళంతా. అసలు గుడ్ ఫ్రైడే అనేది ఉంది అనేది కూడా గుర్తు రావట్లేదు చాలామందికి. అర్థమవుతలేదా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఏదొచ్చినా మనకు వెనకాల ఒక మాట్లాడడానికి మనం ఒక దాన్ని ఏమంటారు, అధికారాన్ని బిల్డ్ చేసుకోవాలని కాదు. అధికారం మనకొద్దు. మన అధికారి దేవుడే, మన వైపున మాట్లాడేది దేవుడే, మాట్లాడించేది దేవుడే. లేని పక్షంలో చనిపోవడానికి సిద్ధపడాలి. అంతే తప్ప మరొక ఆప్షన్ అనేది మనకు లేదు. దేవుడు మనకు అది చెయ్యమని చెప్పలేదు. చెప్పాడా? చెప్పలేదు. చూడండి, అలాగే చదువుకుంటూ వెళ్తే తర్వాత, మరియు రక్షణను శిరస్నానమును, దేవుని వాక్యమును, ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ప్రతి ఆత్మ వలన ప్రతి సమయమందును
ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఏం చేయాలి మనం? ప్రార్థన. ఈ విషయంలో మనం చేయాల్సింది ప్రార్థనే. అధికారులు మన మీద జులుము చూపించినప్పుడు, మన మీద చెడ్డ మాటలలో మాట్లాడి, చెడ్డగా చిత్రీకరించి ఎన్నో మాటలు మాట్లాడినప్పుడు దేవునికే మనం వదిలిపెట్టవలసిన అవసరం ఉన్నది. మనం శపించకూడదు, శపించకూడదు. శపించకూడదు కానీ ఏం చేయాలి? దీవించాలి. దీవిద్దాం. ఏమని దీవిద్దాం? మన మీద ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడినా పర్లేదు, వారికి మాత్రం రక్షణ కావాలి ప్రభువా. వారికి మాత్రం రక్షణ కావాలి. వారు మిమ్మల్ని తెలుసుకోవాలి. ఈ పాప ప్రపంచంలో నుంచి బయటకు రావాలి. పరిశుద్ధులుగా మీ బిడ్డలుగా మారిపోవాలి. మీ రాజ్యానికి వారసులు అవ్వాలి. మా మీద చేసిన దీనిని బట్టి మీ బిడ్డల్ని మీరు క్షమించండి అని దీవించాలి మనం. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. చూసుకుంటే ఇంకేం చేస్తాం? చూసుకుంటే చెప్పండి, చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు, ఏం చేద్దాం? మన మోటోనే మనం పరలోకానికి వెళ్ళాలి. మన ఉద్దేశమే దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చాలి. దానికోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు, రంపాలతో కోయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, అరణ్యాలలో ఉన్నారు, అడవులలో జీవించారు, ఆహారం లేకుండా ఆకలి దప్పులతో జాగరణలతో ఉండిపోయారు. ఇవన్నీ చేసింది దేని కొరకు? పరలోకాన్ని ఇవ్వటానికి. చనిపోయిన ప్రతి ఒక్కరి విషయంలో మనం ఇలాగే చేసుకుంటూ పోరాటం చేసుకుంటూ పోతే మనం చివరికి చేసేది పోరాటాలే తప్ప సువార్తిక చెయ్యము. అలాగని అతని గురించి ప్రార్థించాలి. దేవా, ఎంత దుర్మార్గంగా చిత్రీకరించారు చూడండి. ఈరోజు ప్రతి వారు అడగడం వలన ప్రతి వారు పట్టువదలక రెచ్చగొట్టడం వల్ల ఏం చేశారంటే ఈరోజు చివరికి ఆయనను పలానా చేసి చనిపోయాడని చెప్పేసి చిత్రీకరించేశారండి. ఆ మాట ఇక్కడ చెప్పకూడదు అనుకొని అక్కడనే కట్ చేస్తున్నాను అన్నమాట. ఇలా చనిపోయాడని అతని యొక్క మరణాన్ని శంకించే విధంగా చేశారు. చివరికి ఆయన మీద ఏ సానుభూతి లేకుండా చేసే విధంగా చేశారు. ఏది చేసినా, ఎవరేది చెప్పినా మనం పట్టించుకోవడానికి లేము. ఇక్కడ వాళ్ళను అడగడానికి లేము, పట్టించుకోవడానికి లేము. వారు చెప్పింది నిజమని నమ్మడానికి లేము. అలానైనా నువ్వు చిన్న చూపు చూడడానికి లేదు. ఇక ఆయన మరణం గొప్పదే. కానీ ఈ మరణాలన్నీ ఆ మరణాన్ని గురించి చెప్పడానికి, మన మరణాలన్నీ, మన కష్టాలన్నీ, మన శ్రమలన్నీ, మన కన్నీళ్ళన్నీ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాన్ని గురించి చెప్పడానికి తప్ప ఈ లోకంలో మన రాజ్యం చేయడానికి కాదు. దేవుని రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైనది అనుకుంటే పోరాడదాం అందరం చక్కగా. ఈ లోక సంబంధమైనది కాదని అనుకుంటే పోరాటాలు మానేసి ప్రభువు పక్షమున మనం పోరాటాలి. పోరాటం ఉందా లేదా? మనకు ఉంది. ఏ పోరాటం ఉంది? సువార్త విశ్వాస పక్షమున దేవుడు మనకు పోరాటాన్ని అనుగ్రహించాడు. సువార్త విశ్వాస పక్షం, ఆ విషయంలో పోరాటం ఉంది తప్ప మనం ధరించుకోవలసిన యుద్ధోపకరణాలు కూడా చెప్పాడు. పోరాటం చేయవలసినప్పుడు కత్తులు కాదు, తుపాకులు కాదు, ఈ లోక సంబంధమైన ఆయుధాలు కాదు మనము పట్టుకోవాల్సింది. సత్యము, నీతి, విశ్వాసం అనే డాలు, సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు జోడు. చూసారా, ఇవి మనం ధరించుకోవాల్సింది. ప్రార్థన అనే విజ్ఞాపన మరవకూడదు. ఎలా చేయాలట ప్రార్థన అనేది? పట్టుదలతో చేయాలట. చూడండి అక్కడ ఏమంటున్నాడు? సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ఇప్పుడు పౌలు గారు సంఖ్యలతో బంధించబడి ఖైదీగా ఉండిపోయాడట. ఆయన కోసం ఏం చేయమంటున్నాడు? ఆయన మీరు పోరాటం చేయడానికి రోడ్డు మీదకి రండి అంటాడు ఆయన. ఆ కింది వచనంలోనే ఉంది, 19వ వచనంలో. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలతో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడినట్టు ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. అంటే సువార్త చెప్పడానికి ప్రార్థన చేయండి. ఖైదీగా బంధించబడినాడు, సంఖ్యలతో ఉన్నాడట. ఆ సంఖ్యల విషయంలో ప్రార్థన చేయండి. చనిపోయారు, వారి గురించి ప్రార్థన చేయండి, వారి కుటుంబానికి ఆదరణ కలుగునట్టుగా. అంతే తప్ప
ఇక్కడ మనం సమస్య సృష్టించడానికి లేము, ఉన్న సమస్యలు మనం తీసివేయడానుకున్నాం. పాపం అనే పెద్ద సమస్య ఉంది, దాన్ని తీసివేయడానికి మనం నిలబడ్డాం. ఇక్కడ తన కుటుంబంలో తన కుటుంబ సభ్యులు చాలా మంచి మాటలు చెప్పారండి. ఏమన్నారు? నేను క్షమిస్తున్నాను, జీసస్ క్షమించాడు, మేము కూడా క్షమిస్తున్నామని చెప్పారండి. దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు అలానే అంటారండి, మన ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. నేను ఎవరిని కించపరచడానికి మాట్లాడతలేను. ఈరోజు జరుగుతున్న ఈ ఈ అల్లరి చూడండి, ఇది క్రైస్తవ్యాన్ని అంతటికి రుద్దాలన్న ఉద్దేశంతో ఉన్నారు. చాలా తప్పండి అది. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన మించిన ఉన్నతమైనది మరొకటి లేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, సంఘానికి ఆ రోజు ఏం కలిగిందండి? శ్రమ కలిగింది. మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో చూడగలిగితే 1వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం. దాదాపు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. దేవునికి తెలియదా ఇది? యాకోబును ఖడ్గంతో చంపించే ప్రణాళిక వాళ్ళు కుట్రలు చేస్తుంటే దేవునికి తెలుసా తెలియదా? తెలుసు. దేవుడు అడ్డుకోలే. ఎందుకు అడ్డుకోలే? చాలిక, నువ్వు నా దగ్గరికి వచ్చేసేయాలి. యాకోబు గారిని చంపుతుంటే దేవుడు వదిలేశాడు. చదవండి అలాగే. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకునేను. యాకోబును చంపేశారు, పేతురును పట్టుకున్నారు. పేతురును పట్టుకుంటే దేవుడు పేతురును విడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. యాకోబు చనిపోతుంటే దేవుడు యాకోబును వదిలేశాడు. చూసారా? ఈ తేడాను మనం గమనించాలి. యాకోబును చంపేశారా? అడుకున్నాడా లేదా? అడుకోలే, చంపేశాడు. అదే పేతురును బంధించి చెరసాల్లో వేశారట. మరి ఆయన చనిపోతే క్రైస్తవ్యానికి పిలుపునిచ్చేసి మీరందరూ పోరాటాలు చేయడానికి రండి అన్నారా? క్రైస్తవ్యం అంతా దేనిలో మునిగిపోయిందండి అప్పుడు? యాకోబును చంపిస్తే, పేతురు గారిని చెరసాల్లో వేయిస్తే మిగిలిన క్రైస్తవ్యం అంతా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. చూడండి కిందికి, అది ప్రార్థన చేస్తుంది. వచనం చెప్పు తల్లి. పేతురును చెరసాల్లో వేసేసారట. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏం చేస్తుంది సంఘం? ప్రార్థన చేస్తుంది. విడిపించడానికి వీళ్ళని కలుతలేరు. బెయిల్ కోసం వాళ్ళు ఏం చేస్తలేరు? ఏం పెట్టుకోవట్లేదు. అలా అని మనకున్న హక్కును వినియోగించుకోవద్దని నేను చెప్పట్లేదు, చేసే వాళ్ళు పని చేయని. కానీ కంప్లీట్గా ఆ రోజు మరి క్రీస్తు కాలంలోనైతే దాని గురించి మాట్లాడడానికి కూడా ఎవరు లేరండి వాళ్ళ పక్షాన. ఆ సమయంలో ఉన్న పెద్దను కూడా తీసుకెళ్ళి ఖైదీగా మార్చేసి చెరసాల్లో వేస్తే వాళ్ళ తరపున మాట్లాడడానికి ఎవరు లేకపోయినా వాళ్ళు ఎవరికి మొరపెట్టుకున్నారు? దేవునికి మొరపెట్టుకున్నారు. ఆల్రెడీ ఒక ఆయన ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయింది, దైవ సేవకుని ప్రాణం పోయింది ఆల్రెడీ. ఖడ్గం చేత తల నరికించేశారు. ఆ బాధల నుంచి తేరుకొని లేదు, మరలా పేతురు గారిని పట్టుకొని వెళ్ళారు. అప్పుడు సంఘమంతా ఏకముగా పట్టుదలతో ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోతున్నాం మనం. ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. 6వ వచనం. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని, అంటే తీసుకొని వెళ్ళి అంటే శిక్ష వేద్దామని ఉండగా రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రపోవుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసరలా కాచుకొని ఉండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేవగా సంఖ్యలో అతని చేతుల నుంచి ఊడిపడాను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని
నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఇదంతా మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు దూతను పంపించేశాడు, పేతురు గారిని బయటకు తీసుకొని వచ్చాడండి. సంఘం అంతా ప్రార్థన చేస్తుందట. వారి ప్రార్థనకు జవాబు రావాలి కదా. అక్కడికి వెళ్ళారు. 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం. ఇట్లు పేతురు గారు ఆలోచించుకొని, పేతురు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషంతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచున్నాడని తెలిపాను. అందుకు వారు, నువ్వు పిచ్చిదానివన్రి. అయితే తాను చెప్పిన నిజమని ఆమె దృఢముగా చెప్పుటప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందిరి. చూసారా? అంటే ప్రార్థన చేస్తే ఏం జరిగింది? దేవుడు సంఖ్యలలో నుంచి విడిపించాడు. అంటే దేవుని దగ్గర మనం చేయాల్సింది మర్చిపోతున్నాం. దేవుడు ఎలా ఉండమన్నాడో మనం మర్చిపోతున్నాం. అలాగే మనం ముందుకెళ్తే మరొక వచనాన్ని మనం చూద్దాం. అదే అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. పౌలు గారు కూడాము ఆయన నమ్మకం ముందుకు ఆయన ఎక్కడున్నాడు? రాజకీయ పార్టీలో ఉన్నాడు ఆయన. పౌలు గారు నమ్మకం ముందు ఎక్కడున్నాడండి? యూదులలో ప్రధానుడిగా ఉన్నాడు. ఆ సైనికులలో సైనికుడిగా ఉన్నాడు. క్రైస్తవులను చంపడానికి వారి చేత ఆదేశాలు తీసుకున్నవాడైనా, చంపడానికి అధికారులు పత్రికలు అంటే దాన్ని ఏమంటే అరెస్ట్ వారెంట్ తీసుకొని వచ్చి, లేదా చంపడానికి వారెంట్ తీసుకొని వచ్చి చంపేవాడండి పౌలు గారు. అంటే ఆయన సౌలుగా ఉన్నప్పుడు అతనికి ఏముంది? రాజకీయ పార్టీ తోడు ఉంది, అతని వెనకాల ఎంతో ఉంది, ఎంతోమంది పెద్దలు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన మారిపోయిన తర్వాత ఆయనకు ఎదురవుతున్న కష్టాలలో ఎవరైనా ఉన్నారు ఆయన తోడు? పోనీ నేను అంతకుముందు చాలామందిని వెంట పెట్టుకుని ముఠా ఉండేది, నాకు ఇప్పుడు కూడా ఒక ముఠా ఉంటే బాగుంటుందని అనుకొని ముఠాను తయారు చేసుకున్నాడా? దేవునికే వదిలేశాడండి. తర్వాత మారిన తర్వాత పౌలు వెనక ఏమీ లేదు. ఇక ప్రార్థన చేసుకోవడము, బయట గంభీరంగా ఉన్న లోపల భయాలతో బతుకుతున్నాం. ఎందుకంటే దేవుడు మాకున్నాడు, ఆయన ఏది చేసినా సరే అని మనము అన్నిటినీ దేవుని ఎదుట పెట్టి ఆయన కోసమే మన ప్రాణాన్ని ఆయన ముందుంచి ఆయన మార్గాల్లో, ఆయన యొక్క అడుగుజాడల్లో మనం ప్రయాణిస్తున్న వాళ్ళం. అందుకే పౌలు గారు కూడా చేస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన కష్టాలలో ఆయన ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూడగలిగితే 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించి. ఏం చెప్తున్నాడు ఆయన? అనేక శ్రమలు అనుభవించి శిష్యుల యొక్క మనసులను దృఢపరుస్తున్నాడు. మనం దీని కొరకే నియమింపబడ్డాం. మనము శ్రమల కోసమే నియమింపబడ్డాం. మనం దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రాణాలను అర్పించడానికి నియమింపబడ్డాం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని మనకిచ్చాడు గనక మన ప్రాణములను కూడా ఆ సువార్త నిమిత్తం పెట్టబద్దులమై ఉన్నామని శిష్యుల మనసులను దృఢపరుస్తున్నాడు. ఈరోజు మనల్ని పిరికి వాళ్ళని చేసేస్తారు. మన తరపున మాట్లాడడానికి ఎవరు లేరు, మన తరపున అది చేయడానికి ఎవరు లేరు. మనమే ఒక సంఘటిత శక్తిగా మారిపోవాలి. మన పోరాటాలు, మన ఆరాటాలన్నీ దానికే సరిపోతాయి. ఇక మన జీవితం అంతా దానికే సరిపోతుంది. అసలైన పోరాటాన్ని, దేవుని పక్షాన ఉన్న పోరాటాన్ని, సువార్త విశ్వాస పక్షం ఉన్న పోరాటం అనేది దెబ్బతీయడానికే అపవాది వేస్తున్న ప్లాన్ ఇది, కుట్ర. అందుకే దేవుడు అన్నాడు, దేవుని యొక్క సాతాను యొక్క తంత్రములను మీరు ఎదిరించు వారనై ఉండునట్లు ఏం చేయాలట? దేవుడిచ్చు సర్వాంగ కవచం అనే ఆయుధాన్ని మీరు ధరించుకోవాలి. అది కుట్ర వనుతుంది. ఏ విధంగా? ఈ లోక సంబంధమైన పోరాటం మీకు ఉందని చెప్పేసి మాయ చేస్తుంది. మనకున్న పోరాటాన్ని, మనం ధరించుకోవాల్సిన యుద్ధోపకరణాలని మరిపింపజేస్తుంది. సువార్తను చేతబట్టుకోవాలి, నీతి కలిగి ఉండాలి, సత్యాన్ని మన హృదయాల్లో నింపుకోవాలి, రక్షణను మన మనస్సులలో పెట్టుకోవాలి. మనం సువార్త విశ్వాస పక్షాన మనము బయలుదేరి మన కాళ్ళు నడవాలి, మన నోరు చెప్పాలి.
వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని అందరికీ దీన్ని వివరించాలి. ఈ పోరాటాన్ని మనిపించడానికే ఇదిగో లోక సంబంధమైన పోరాటాన్ని తీసుకొని వస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనది పని కాదు, మనది పని కాదు. మనం లోక సంబంధంగా పోరాడడానికి లేము, లోక సంబంధమైన పట్టించుకోవడానికి లేము. మనం ఇక్కడ ఎందుకున్నాం? దేవుని యొక్క పోరాటం మనకుంది. లోక సంబంధంగా బ్రతకడానికి మనం రాలేదు. పగ తీర్చుకోవడానికో, మనల్ని మనం రక్షించుకోవడానికో, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికో మనం లేము. మనల్ని కాపాడేది, మనల్ని మన పక్షాన పోరాడేది దేవుడే. అనుకూల సమయంలో మనం వెళ్ళినప్పుడు మనకి ఏం మాట్లాడినా ఆయన చెప్తాడు. ఏం మాట్లాడకపోతే శద్రక్ మేషక్ అబద్ధికులుగా చనిపోవడానికైనా సిద్ధమే. అందులో నుంచి దేవుడు కాపాడడానికి సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా అక్కడితోనే మన జీవితాన్ని ముగించాలనుకుంటే అది మనకు మహాభాగ్యమే. అందుకే దేవుడు ఒకటే మాట చెప్పాడు, దేవుని భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. విలువైన జీవితంగా మనం విలువైన మరణంగా మనం మారిపోతాం. ఇంకా మనకు నష్టమేమన్నా చెప్పండి? బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతాము, చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంతకు మించి మనకి ఇంకేమన్నా చెప్పండి? ఈ లోక సంబంధమైన పోరాటాలు మనం పెట్టుకుంటే మనం అసలైన పోరాటాన్ని మర్చిపోతాం. అందుకే మీ మనసులలో ఇప్పుడు జరుగుతున్నవన్నీ పక్కన పెట్టేసండి. జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి అవన్నీ. వాళ్ళు చెప్తుంటారు, ఈరోజు వీళ్ళకి జరిగింది రేపు మీకే జరుగుతుంది. అవును, జరుగుతుంది, ఫిక్స్ అయిపోయాం ఆల్రెడీ. రేపు మాకు కూడా జరుగుతుంది. వాళ్ళ ప్రాణం ఎట్లా పోతుంది, మా ప్రాణం కూడా గట్లే పోతుంది. వచ్చిన నష్టం ఏమన్నా చెప్పండి? వచ్చిన నష్టం ఏమన్నా? లాభం ఉందా? చనిపోతే నష్టం ఉందా? లాభమే ఉంది, నష్టం ఎందుకు ఇంకా దానికి? కాకపోతే ఈ ఒక్కరు చనిపోవడం వల్ల మిగతా వారు చెదిరిపోవటం అనేది ఉన్నది చూసారా? అది జరగకూడదు. అది జరగకుండడానికి ఇప్పుడు మనం ఈ మాటల్ని వింటున్నాం. ఈ మాటల్ని ఎందుకు వింటున్నామంటే ఎలాగైనా మనం చంపుతారు. అపవాది ఎలాగైనా మన మీద కుట్రలు తీసుకొని వస్తుంది. మనం ఎంత మంచిగా ఉన్నా మన మీద తీసుకొని వస్తుంది. కానీ మనం మేలు చేసి చనిపోవాలి తప్ప కీడు చేసి చనిపోకూడదు. ఇంకోళ్ళ గురించి మాట్లాడి మనం చనిపోకూడదు. మన బైబిల్ గురించి, రక్షణ గురించి, సువార్త గురించి మాట్లాడి చనిపోవాలి. అంతే తప్ప మనం కాని మాట్లాడి ఏదో ఎవరినో కీడు చేసి మనం దాని శిక్ష అనుభవిస్తే లాభం ఏమున్నా చెప్పండి? అంతేనా కదా? కాబట్టి మన పోరాటం మనకుంది, మనం దాన్ని మరవకూడదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి చూద్దాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. నెక్స్ట్, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, అందుకోసం పిలువబడ్డాం మనం. పక్క దేవుడు అన్నీ చెప్పాడు. మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో ఇవన్నీ ఉంటాయని తెలుసు మనకు. అది తెలవడం వేరు, చూడడం వేరు అన్నమాట. చూసేసరికి మనం ఆందోళన పడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. కానీ అప్పుడు మనం ఒప్పుకున్న ఇవన్నీ క్రీస్తు కోసం అనేక శ్రమలు అనుభవించడానికే మనము ఒప్పుకొని ఆ మహా ఉన్నతమైన వాగ్దానం కోసం మనం బ్రతుకుతున్న వాళ్ళం, ఆ నిత్య జీవం కోసం బ్రతుకుతున్న వాళ్ళం. ఇది కొత్తేమి కాదు, ఇక మనం పిలువబడిందే దాని కొరకు. నెక్స్ట్ చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అది మన ప్రభువు ఎలా ఉన్నాడో మనం అలాగే ఉండాలి. ఆయన దూషించబడి మరలా దూషించాడా? శ్రమ పెట్టబడి బెదిరించాడా? శ్రమ పెట్టినప్పుడు కొంతమంది చాలామంది మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు వద్దండి. మేము బైబిల్ని పక్కన పెడితే ఏదో చేస్తామన్నాడు ఆయన అనేసరికి ఎలా ఉంటుంది చెప్పండి? వద్దండి, వద్దు. అప్పుడు పోలీసులు తీసుకున్నారట, అదుపులోకి తీసుకున్నారట. ఏంది అలా మాట్లాడినావు చెప్పు అని అంటే
జనాలు ఎక్కువ మంది ఉన్నారు కనుక టెంప్ట్ అయి మాట్లాడినా అన్నాడట ఆయన. అలా ఉండకూడదు మనం కదా. మనం బైబిల్ పట్టుకున్నామంటే బైబిల్ అనుసారంగానే ఉండాలి. జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మనం మాట్లాడితే ఇతరులకు మేలు కలగాలి అంతే తప్ప, అనుకూలమైన వచనమే మనం మాట్లాడాలి తప్ప ప్రతికూలమైన మాటలు మాట్లాడి ఇబ్బంది పడకూడదు మనం. అందుకే అంటాడు దేవుడు, మేలు చేసి కీడు అనుభవించాలి తప్ప కానిది మాట్లాడి కీడు అనుభవించకూడదు. క్రీస్తు ఆయన మంచిగా ఉండి కూడా ఆయన దూషించబడిన మరలా బదులు దూషించలేదట. అది మనం నేర్చుకోవాలి. ఆయన శ్రమ పెట్టబడినా బెదిరించలేదట. ఆయన బెదిరించడం రాదా ఆయనకు? వస్తుందా రాదా? కాపాడడానికి ఆయనకు పెద్ద ప్రొటెక్షనే ఉన్నది. అప్పగించబడినప్పుడే 12 వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం నా కోసం రెడీగా ఉంది ఇప్పుడు రావడానికి అన్నాడు. దాన్ని యూజ్ చేసుకోలే ఆయన. నేను దేవుని కోసం ఏమేమైతే చేయాలో అవన్నీ చేయాలి. మనం కూడా ఎందుకు పిలువబడ్డామో అది మన ఎడలో జరగాలి. అనేకులకు సువార్త ప్రకటించాలని దేవుని కోరిక. ఆ విషయంలో మనకి ఏది జరిగినా మనం అన్నిటికీ సిద్ధపడే ఇక్కడ ఉన్నాం. మన పని ఈ లోకంలో పోరాటాల కోసం, ఎదిరించడం కోసం, రెచ్చగొట్టడం కోసం కానే కాదు. కేవలం మనం జరుగుతున్న పరిణామాలను బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. అంతకుమించి మనం చేయాల్సింది ఏమీ లేదు. మన పోరాటం మనకు ఆల్రెడీ ఉంది. ఈ పని మనది కాదు. ఈ పోరాటాలు చేసే పని మనది కాదు. ఆయన ఏమన్నాడు? పగ తీర్చుట మీ పని కాదు, దేవునికి చోటు ఇడి పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు. ఆయన పగ వేరే ఉంటుంది. ఆయన పగ ఎలా ఉంటుందంటే పగ కూడా ప్రేమలాగానే ఉంటుంది. ఆయన పగ ఎలా ఉంటుంది చెప్పన్నా? ఆయన పగ కూడా ప్రేమలాగానే ఉంటుంది. అందుకే ఆయన పగ తీర్చుట ఆయనకి ఇవ్వాలి. మన ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? మన ప్రేమ కూడా పగలాగా ఉంటుంది. మనం చూపించే ప్రేమలు కూడా ఒక్కొక్కసారి పగతో కూడా ప్రేమ చూపిస్తుంటాం. ఎప్పుడో ప్రేమగా ఉంటుంటాం చూడండి. ఎందుకు ప్రేమగా ఉంటాం చెప్పండి. చాలామంది ప్రేమగా ఉంటారు చాలా విషయాల్లో. ఎందుకుంటారు? ఇన్ని రోజులు పగతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకని ప్రేమ ఉంటుందంటే ప్రేమగా నటించి గొంతు కోయడానికి అన్నమాట. కానీ ఆయన ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? పగ కూడా ప్రేమలాగా ఉంటుంది ఆయనది. అందుకే పగ తీర్చుట దేవునికి వదిలేద్దాం. మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. చివరి ఒక మాట చూసుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం మనం. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసారులకును అప్పగించి హింసింతురు. ఇవన్నీ మీకు చేస్తారు. నెక్స్ట్, ఇది సాక్షార్థమే మీకు సంభవించును. ఇది సంభవిస్తేనే ఇది సాక్ష్యం మీకు. ఇది సాక్షార్థమే మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానం చెప్పవలనని ముందుగా చింతింపకుందుమని మీ మనసులలో నిశ్చయించుకోవాలి. మేమేం సమాధానం చెప్పాలని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకోండి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. అంటే ఆ సమయంలో ఏం చేయనో దేవుడు మీకు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. నెక్స్ట్ 16వ వచనంలో తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు కూడా. నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత కూడా ద్వేషించబడతారు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకున్నారు. ఓర్పు, మన ప్రాణాలని దక్కించుకోవడానికి మనం పట్టాల్సింది ఏంటి తెలుసా? ఓర్పు, ప్రార్థన. తల వెంట్రుకలలో ఒకటైనా నశించదు. మరి ప్రాణం అయింది కదా. అవును, యాకోబుని అప్పగించాడు కదా. మరి ఆ పేతురు గారికి ఏం కాలేదు కదా. మరి పౌలు గారికి ఎన్నో సంఘటనలు జరిగినాయి కదా, అందులోంచి విడిపించాడు కదా. అంటే దేవుని యొక్క పని ఎలా ఉంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవ్వరు ఇక్కడ తక్కువ కాదు,
ఎవరిక్కడ ఎక్కువ కాదు. వాళ్ళకి పని ఉంది, అందుకే కాపాడుతున్నాడు. ఇప్పుడు మీరే ఆలోచించండి. యాకోబు గారు ఖడ్గం చేసి చంపబడి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఇప్పుడు పేతురు గారిని కూడా వెంటనే తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. ఇప్పుడు పేతురు గారి యొక్క అవసరత ఉన్నదా లేదా ఆయనకు? సంఘ కాపరైనే, అంటే పెద్ద ఆయన, శిష్యులలో అగ్రగణ్యుడు. అలాంటి వాడు ఇంకా సంఘాన్ని స్థిరపరిచే అవసరం ఉన్నది, ఇంకా సంఘాన్ని నిర్మించే అవసరం ఉన్నది. మరి యాకోబు యాకోబు అవసరం లేదు, అయిపోయింది. అతను ఎదిరించాడు, మాట్లాడాడు, అయిపోయింది, సరిపోయింది అంతే. స్టెఫెన్ గారు ఉన్నారు, ఎదిరించి మాట్లాడాడు. ఎవరిని ఎదిరించి మాట్లాడాడు? వాక్యం చెప్పాడు అక్కడ. ఎక్కడి నుంచి తీసుకున్నాడండి? ఎక్కడి నుంచి తీసుకున్నాడు? అబ్రహాము నుంచి తీసుకున్నాడండి వాక్యం. అబ్రహాముకి ఇద్దరు, మరి శారమ్మ స్వతంత్రురాలు, తర్వాత దాసి అనే మరొక ఆమె ఉందని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? యేసుక్రీస్తు వరకు వచ్చారు. వాక్యం చెప్పాడు తప్ప మరో మాట మాట్లాడలేదు ఆయన. ఆయన మాట్లాడినందుకు ఏం చేశారు? చంపేశారు. దేవుడు ఏమన్నాడు? ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు నేను చూస్తున్నానని చెప్పాడు. అయినా దేవుడు ఏం చేశాడు? మంచివాడు ఆయనే. నేను దేవుని చూస్తున్నాను అన్నాడంటే దేవుడు కనిపింపజేశాడా క్రీస్తుని? కనిపింపజేశాడు. అయినా ప్రాణాన్ని తీసుకున్నాడు దేవుడు. అంటే అది మహాభాగ్యమే. కానీ పేతురు ఉండవలసిన అవసరం ఉన్నది. ఆ తర్వాత పేతురు కూడా చరిత్రకారులు చెప్తారు, తలక్రిందులు సిలువ వేశారు, అప్పుడు చనిపోయాడు ఆయన. మన మరణాలు ఎప్పుడు సంభవిస్తాయో అవి దేవుని చేతిలో ఉన్నవి. ఆ దేవునికి అనుకూలంగా మరణించడం అనేది మన చేతిలో ఉన్నది. అర్థమవుతలేదా? మరణం అనేది ఆల్రెడీ ఉంది. ఎప్పటి వరకు మిమ్మల్ని ఉంచాలో దేవుడు కోరుకుంటాడు. కానీ ఎలా మరణించాలో మాత్రం మనం కోరుకోవాలి. పుట్టుక మన చేతుల్లో ఉందా? లేదు. కానీ మరణం మన చేతుల్లోనే ఉంది. అది క్రీస్తు కొరకు మరణించే విధంగా చేయడం అనేది మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా? ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాము. మన మనస్సులో స్థిరపరచుకుందాం. దేని చేత? వాక్యం చేత. మీరు దయచేసి యూట్యూబ్లలో వచ్చే మాటలకు మీరు మీ చెవిని ఇవ్వకండి. ఒకవేళ విన్నా వాటిని వాక్యంతో సరిచేసుకునే అంత దమ్మున్నది అనుకుంటేనే వినండి. వారు ఏవేవో మాట్లాడుతుంటారు, ఏదేదో రెచ్చగొడుతుంటారు. అవన్నీ మనకు అవసరం లేవు. నిజంగా దైవజనుడు చనిపోయాడు, అతని విషయంలో మనం ప్రార్థన చేద్దాం. కుటుంబం ఇప్పటికి బయటకు రాలేదండి. కుటుంబం బయటకు రాలేదు. బయట ఉన్న వాళ్ళు అందరూ ఇంకా రెచ్చగొడుతున్నారు. ఇది అలసుగా తీసుకొని, ఇది కారణంగా తీసుకొని మతోన్మాదులు ఇంకా రెచ్చిపోతున్నారు. వాళ్ళ నోరును మూయాలంటే మనం మూసుకొని సపరేట్గా మన నోరు మూసుకొని ఉండాలి ఫస్ట్. అంతేనా కదా? మన నోరు మూసుకొని మనం ఉంటేనే దేవుడు వదిలేద్దాం. దేవుడా నువ్వే చూడు ఏమన్నాడు? మికాయేలు దూత ఏమంది? సపరేట్గా నోరు మూసుకొని దేవుడు నిన్ను గద్దించును కాక అన్న, అంతే. అంత మించిగా చేసేది ఏం లేదు. ఎక్కడ? మోషే ఇదే, ఆయన కూడా చావే. మోషే శరీరం గురించి, మోషే మరణం గురించి అనుకుందాం, మోషే శరీరం గురించి అనుకుందాం. మొత్తానికైతే మోషే గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక దైవజనుడి గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి నేను దేవుడు గద్దించిన కాకన్నది. మాట్లాడడానికి నోరు లేదా మికాయేలుకి? అవసరం లేదు. ఇక ఆ పని దేవునిదే, నేను చేయవలసిన పని అయిపోయింది అని దేవునికి అప్పగించింది. దూత వెళ్ళిపోయింది. మన పని కూడా అంతే. ఓకేనా? ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎలాంటి విశ్వాస విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇవన్నీ ప్రారంభం నుంచి జరుగుతూనే వచ్చాయి. మన ముందున్న భక్తుల విషయంలో ప్రతి ఒక్కరికి జరిగాయి, మహానుభావులందరికీ. మనకు కూడా జరుగుతావి, మన తర్వాత తరంలో కూడా వస్తాయి. చాలామంది అంటున్నారు ఇది మనము చివరి గడియల్లో ఉన్నాం. చివరి గడి ఎప్పుడో ప్రారంభమైంది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాతనే చివరి గడియలు ఆల్రెడీ వచ్చేసాయి. నాటి నుంచి నేటి వరకు క్రైస్తవ్యాన్ని హింసిస్తూనే ఉన్నారు. కాపాడిన వాళ్ళు ఒకరు లేరు. క్రైస్తవుల తరపున కాన్స్టాంటినోపిల్ ఒక ఆయన వచ్చాడు, రాజు వచ్చాడని చెప్తుంటారు. ఆయన వచ్చినందుకు క్రైస్తవం బతికిలేదు. ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు. మరి ఇప్పటివరకు ఉంది కదా? ఇప్పటివరకు శ్రమలు తగ్గుతున్నాయా? ఆయన వచ్చిన కాలంలో ఉన్న శ్రమలు తగ్గాయా? ఎప్పుడు క్రైస్తవులను హింసిస్తుంటారు. ఎందుకంటే సమస్త మనుషుల చేత మీరు ద్వేషించబడదురు అని అన్నాడు ఆయన. ఎందు నిమిత్తం అంటే మనం చెడు చేసి కాదు, ఆయన నిమిత్తమే మనం హింసించబడతాం. అది జాగ్రత్త మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకేనండి? ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని, మన సంఘాన్ని
అభివృద్ధి పరుస్తున్నాడు. ప్రతి విషయంలో మనకు తోడుంటున్నాడు. ప్రతి విషయంలో మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు మన పట్ల మనం ఎంత మంచివారం కాకపోయినా మన పట్ల దేవుడు కృప చూపించి తన వాక్యం చేత మనల్ని సంరక్షిస్తున్నాడు. మనం ఏ విధం చేత బాధపడకూడదని మన సంఘాన్ని ఆయన దీవిస్తున్నాడు. కానీ ఇక్కడ ఆనందించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయండి. ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు చెప్పొచ్చా? అవసరం లేదు. ఓకే, మీకు ఒక విషయం చెప్పాలి. సరే, తర్వాత చెప్తాను. రామునిపల్లిలో జరిగిన సంఘటన మీకు తెలుసా అందరికీ? తమ్ముడు రమేష్కి 2 కవలలు పుట్టారు.